దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరలా ఈరోజు మనందరం కలిసి ఈ విధంగా దేవుని స్తుతించే భాగ్యాన్ని ప్రభువు మనకి ఇచ్చినందుకై దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. వాక్యాన్ని చదువుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 134వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు మనం చదువుకుంటున్నాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరావరణంలో రాత్రి నివచిండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నిధించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం. దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము దేవుని ఏ విధంగా ఘనపరచాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మీరందరూ యెహోవాను సన్నుతించండి. ఎందుకు మనము దేవుణ్ణి సన్నుతించాలి, ఎందుకు మనము దేవుణ్ణి ఘనపరచాలి అనంటే, దేవుని గణపరచుట ద్వారా, దేవుని సన్నుతించుట ద్వారా, దేవుని ఆరాధించుట ద్వారా దేవుడు మన ఆరాధన స్వీకరించి, మన ప్రార్థనను స్వీకరించి, మనకు రావలసినటువంటి బహుమానాన్ని ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. గనుక మనము ఆయన్ని స్తుతించవలసినటువంటి వారంగా ఉన్నాం. దేవుని యొక్క మాటలలో మనము చదువుతున్నప్పుడు, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించండి. పరిశుద్ధ స్థలము, దేవుని యొక్క మందిర పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలము మనం ఎక్కడైతే 2-3 కూడి ఆయన స్తుతిస్తారో, ఆయనను ఆరాధిస్తారో, ఆయన గణపరుస్తారో, అదే మనకు పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలములో మనము మోకరించి మన చేతులు ఆకాశం వైపెత్తి సర్వశక్తుడైనటువంటి దేవుని వైపు మనం చేతులు చాపి మనము ఆయన్ను ప్రార్థించిన ఎడల, స్తుతించిన ఎడల దేవుడు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. ఎక్కడి నుండి ఆయన మన ప్రార్థనను వింటాడు అని అంటే, మనము ఆయన సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన వింటాడు. ఆయన విని సియోనులో నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఈ రోజున చాలామంది జీవితాల్లో దేవుని ఆశీర్వాదము లేక, దేవుని దీవెన లేక, దేవుని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో కుటుంబాల్లో ఉన్నారు. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుణ్ణి స్తుతించాలి, మనం దేవుణ్ణి సన్నుతించగలగాలి, దేవుణ్ణి ఆరాధించగలగాలి. అప్పుడే దేవుడు సియోనులో నుండి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదించడం మొదలు పెడితే ఆ ఆశీర్వాదం సామాన్యంగా ఉండదు. మనుషులకు ఊహకు అందని ఆశీర్వాదం, మనుషుల తలంపులకు అందనటువంటి ఆశీర్వాదం, మనుషుల జీవితాల్లో ఎన్నడూ ఊహించలేనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా, దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని ఆయన చేసినటువంటి ప్రార్థన ద్వారా, పట్టుదలతో కూడిన పోరాటము ద్వారా దేవుడు యాకోబును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. ఎలాంటి ఆశీర్వాదం ఆయన! యాకోబు ఎక్కడైతే తన పాదాన్ని పెడుతున్నాడో, తన అడుగు పెడుతున్నాడో, అక్కడ దేవుని ఆశీర్వాదము యాకోబు ద్వారా ప్రత్యక్షత పరచబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ఆయన పరిశుద్ధ స్థలం వైపు మనం చేతులెత్తి మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, ఆయన్ని సన్నుతించినప్పుడు, ఆయన గణపరిచినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు దేవుడు సియోనులో నుండి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అని అంటే, భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా మనల్ని భూమి ఆకాశములను సృజించిన, భూమిని ఆకాశమును తన నోటి మాట ద్వారా సృష్టించినటువంటి ఈ సృష్టికర్తకు
మనల్ని ఆశీర్వదించడం పెద్ద విషయమేమీ కాదు కదా. మనం ఆశీర్వదించబడతాం, మనం దీవించబడతాం. ఆయన దగ్గర మనం నమ్మకంగా ఉండి మనం ప్రార్థించినప్పుడు, మనం ఆయన్ని సన్నుతించినప్పుడు, ఆయన మనం స్తుతించినప్పుడు మనం తప్పకుండా ఆశీర్వదించబడతాం. కనుక ఇటు దీవెన, ఇటు ఆశీర్వాదాన్ని మీరు మీ కుటుంబాలు పొందుకోవాలని దైవజనుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. మీరు పొందుకోవాలంటే మీరు కూడా లేచి మీ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి మీ కుటుంబ ప్రార్థనలో, ఉదయకాల ప్రార్థనలో, రాత్రికాల ప్రార్థనలో ప్రభువుని మీరు సన్నుతించి, ప్రభువా ఇదిగో నాకు ఈ ఆశీర్వాదం దయచి, సహాయం దయచేయని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు వింటాడు, ఆలకిస్తాడు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం మీకు, మీ కుటుంబానికి ప్రభు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సియోనులో నుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, వాక్యం వింటూ నీ కుటుంబాన్ని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన నాయన శాపమును తీసివేసి ఆశీర్వాదముతో ఈ కుటుంబాన్ని నింపి బలపరిచి సహాయం చేసి మహిమను పొందమని నీ చిత్తానికి అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మన వాక్యం వింటున్నటువంటి మీరు మరి అనేక మందికి తెలియచేయండి, షేర్ చేయండి. అనేక మందికి మీరు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయపడండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.